ఇబ్రహీంపట్నంలో కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ గతంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పోలీస్ బందోబస్తు సంబంధించి ఎలా ఉంది అక్కడ? ఎస్ నవీన్, మొత్తానికైతే 11:30 అనుకున్న తర్వాత 11:45కి బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఇద్దరు బీజేపీ, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అందరూ కూడా ప్రస్తుతం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోకి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఎన్నిక ప్రక్రియ మొదలు కాబోతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. కొద్ది క్షణాల క్రితమే ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియల్ ఓటు వినియోగించుకోవడానికి మళ్ళీ రంగారెడ్డి కూడా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఆఫీస్కి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికన్నా ముందు మనం చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ అభ్యర్థి మురళీకృష్ణ రాడు అని చెప్పేసి ఒక వార్త కూడా పుకారు జరిగింది. సో తమ ఫ్యామిలీ మెంబర్స్ లాస్ట్ టైం ఆకుల యాదగిరి లాగా మురళీకృష్ణ కూడా మిస్ అయిపోయాడు. సో మరొకసారి స్టే వస్తుంది, రేపుడికి మళ్ళీ పొడిగిస్తారు అని చెప్పేసి కొన్ని వార్తలు షికారులు చేశాయి. అయితే దానన్నింటికి చెక్ పెడుతూ మురళీకృష్ణ కూడా పూర్తిగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఎలక్షన్ కౌంటింగ్ ఇక్కడికి అభ్యర్థి దగ్గరకు చేరుకున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లోనే చైర్మన్ ఎన్నిక ప్రారంభం కాబోతోంది. దానికి సంబంధించి ఎమ్మెల్యే కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే గతంలో పూర్తిగా ఇక్కడ రాళ్లదాడి జరిగింది, లాఠీ చార్జ్ జరిగింది, 2 సార్లు వాయిదా పడింది. అలాగే హైకోర్టు కూడా బ్రేక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ వాతావరణం ఉంది కాబట్టి పూర్తిగా 144 సెక్షన్ ఈ రోజు రేపు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 3 డీసీపీల ఆధ్వర్యంలో పూర్తిగా కూడా ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఆఫీస్ చుట్టూ దాదాపుగా 2 కిలోమీటర్ల మేర పూర్తిగా బ్యారికేడ్స్ వేసేసి ఎవరిని బయట వాళ్ళని లోపల రానివ్వకుండా పూర్తిగా బందోబస్తు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోకల్ వాళ్ళైనా సరే ర్యాలీలు కావచ్చు, కనీసం 5 ఉంటే అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తంగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికలు చూసినట్లయితే నువ్వా నేను అన్నట్టుగా ఉత్కంఠగా కొనసాగుతుంది. ఎందుకంటే బీజేపీ అభ్యర్థులు ఇద్దరు, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే మొగ్గు చూపుతారో వాళ్ళు మాత్రమే ఎన్నికల ప్రక్రియలో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో మొత్తంగా మ్యాజిక్ ఫిగర్ 13. సో బీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించి 13 కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. అందులో ఆకుల యాదగిరి కాంగ్రెస్ వైపు తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే కాంగ్రెస్ తరపు నుంచి దాదాపుగా ఉన్నటువంటి మెంబర్స్కి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, అలాగే బీజేపీ అభ్యర్థి కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తారు. సో మేమే పీఠం దక్కించుకుంటామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులు చూసుకున్నట్లయితే ఇద్దరు, ఒకరు బీఆర్ఎస్ వైపు, ఒకటి కాంగ్రెస్ వైపు ఉన్నప్పటికీ కూడా ఆకుల యాదగిరి బీఆర్ఎస్ నుంచి ఎవరైతే గెలిచారో తనకు మాత్రం పూర్తిగా మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తే మాత్రం బీజేపీ నుంచి పోయినటువంటి అభ్యర్థి కూడా ఆకుల యాదగిరికి వేస్తారు. సో కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పేసి అంచనాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు ఇప్పటికే. ఎందుకంటే 2-3 చోట్ల ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పేసి, ఒకరు మాత్రం బీసీ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టేసి పూర్తిగా ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు, గెలిచారు. సో ఎన్నిక చెల్లదని చెప్పేసి కౌన్సిలర్ మీద కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఎవరు ఎటువైపు మళ్ళుతారు, మొత్తంగా ఆ 3 ఎటువైపు ఉంటే వాళ్ళే మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరికొద్దిసేపట్లోనే తెలియపోతుంది ఆకుల యాదగిరిని చెప్తారు లేక టేక్లో సుదర్శన్ ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటారు. మొత్తంగా అయితే మరికొద్దిసేపట్లో తేలిపోతుంది భవిష్యత్తు. సో మొత్తం మీద అయితే మళ్ళీ రంగారెడ్డి కూడా చేరుకున్నాడు కాబట్టి ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేందుకు మొత్తంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.